యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సరే, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆ బ్యాలెన్స్ డిజైన్స్ మొత్తం పూర్తి చేసేస్తావా? బ్యాలెన్స్ డిజైన్స్ నేనెందుకు వేస్తానండి? ఆ పని లోకేది కదా. అవును, పేరుకు పని తనదే, కానీ ఆ పని చేసేది నువ్వే కదా. ఆఫీస్లో లోకేశ్వర్తో నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను గుండమ్మా. నేను వేసిన డిజైన్స్ ని నువ్వు వేసినట్టు చూపిస్తావా? అంటే ఇప్పటి వరకు నేను వేసిన డిజైన్స్ ని చూపిస్తూ వీళ్ళందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్నావన్నమాట. ఇలా చేయడానికి సిగ్గులేదా నీకు? ఏం చేయమంటావు? నాకు రావడం లేదు. ఓ పక్క ఆది ప్రెజర్ చేస్తున్నాడు, దాంతో ఏం చేయాలో తెలియక ఇలా చేశాను. తప్ప నువ్వు గీసిన డిజైన్స్ తను గీసినట్టు లోకేశ్వరి నన్ను నమ్మిస్తుంటే ఇంతకాలం నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? అది అలా చెప్పిందన్న విషయం నాకు ఇవ్వాలే తెలిసిందండి. నీకు తెలివి ఉంది, బలం ఉందని తెలుసు. ఇంత క్రియేటివిటీ కూడా ఉందా? క్రియేటివిటీ పాడా, ఏదో మిషన్ కొట్టుకునేదాన్నండి. నాకున్న అనుభవంతో మీరు వేసుకునే డ్రెస్ ఇలా ఉంటే బాగుంటుంది, లేడీస్కైతే ఇలా ఉండొచ్చు అని ఏదో చిన్న ఊహ. అది బొమ్మగా గీసేదాన్ని, అంతేనండి. అప్పుడప్పుడు నేను వాటిని లోకేశ్వరికి చూపించేదాన్ని. అది ఎప్పుడు నచ్చలేదని, లోపాలున్నాయని చెప్పడంతో వాటిని పక్కన పెట్టేసేదాన్నండి. అవి పట్టుకొచ్చే నా దగ్గర బిల్డప్లు ఇచ్చింది. ప్రాబ్లం నీ డిజైన్స్లో లేదు, తనలో ఉంది. సర్లేండి, ఏమైతేనే నేను వేసిన డిజైన్స్ మీకు నచ్చాయి. సరిపోదు. నీలో ఇంత టాలెంట్ ఉందని తెలిసిన తర్వాత నిన్ను మాటలతో పొగిడితే సరిపోదు. అందుకే నీకు గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? ఏంటది? పట్టీలు లేక వడ్డానం తెస్తాను అనుకున్నావా? సరే, కూర్చొని కాలివు. అయ్యో వద్దండి, వద్దు, ఇటు ఇచ్చేయండి, నేనే పెట్టుకుంటాను. ఇష్టపడి తెచ్చింది నువ్వు పెట్టుకోవడానికి కాదు, నీ కాళ్ళకి నేనే పెట్టాలి. అయ్యయ్యో, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? వద్దండి. ఏం పర్లేదు. శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకోలేదా? వాళ్ళు భార్య భర్తలండి. మరి రేపటి నుండి నువ్వు నాతో పాటు ఆఫీస్కి వచ్చేసాయి. ఆఫీస్కా? నేను ఆఫీస్కి వస్తే ఇంట్లో పని ఎవరు చేస్తారండి? ఉందిగా నీ చెల్లెలు లోకేశ్వరి, తను చూసుకుంటుంది. ఇంట్లో వాళ్ళు 10 కాలాల పాటు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని లేదా మీకు? అందుకే అది డిజైనర్గా ఆఫీస్లోనే ఉండాలి.
ఏం డిజైనరు? నువ్వు వేసిన డిజైన్స్ అన్ని కొట్టేసింది తను. లేదండి, ఏదో పొరపాటునే ఆ పని చేసుంటుంది. అది ఫారిన్ లో ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేసొచ్చింది తెలుసా. ఫారెన్ వెళ్ళుండొచ్చు కానీ టాలెంట్ మాత్రం జీరో. జీరో సైజ్ వాళ్ళని లైక్ చేస్తాను కానీ జీరో నాలెడ్జ్ వాళ్ళని అస్సలు లైక్ చేయను. ఎటు నిజం బయటపడింది కాబట్టి ఇక ఆఫీస్కి రావద్దు, గుండమే డిజైన్స్ చేస్తుందని లోకేశ్వర్కి చెప్పేస్తాను. ఆ, అయ్యో దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఏ ఏ అంటే నిజం నా ముందు బయటపడిపోయినా అది పెద్దగా ఫీల్ అవ్వదు, కానీ మీకు తెలిసిందని తెలిస్తే మాత్రం అది తలెత్తుకోలేదు. ప్లీజ్ అండి వదిలేయండి. అదే ఎందుకని? ఎందుకంటారేంటండి? లోకేశ్వరి ఎవరు? నా చెల్లెలు. ఎవరి ముందైనా తలదించుకునే పరిస్థితి నా చెల్లెలికి రాకూడదు, రానివ్వను అంతే. చెల్లెలని నువ్వు ఫీల్ అయిపోతున్నావు కానీ నువ్వు అక్క అనే ఫీలింగ్ లోకేశ్వర్లో ఉన్నట్టు నాకెప్పుడు కనబడలేదు. చిన్నపిల్ల కదండి, మెల్లమెల్లగా అన్ని తనే తెలుసుకుంటుంది. మీరు మాత్రం ఈ విషయాన్ని లోకేశ్వరి దగ్గర డిస్కస్ చేయకండి. చేస్తే నా మీదొట్టు. ఉండండి, మీ కాఫీ తీసుకొస్తాను. హే గుండు, హే ఒక్కోసారి తెలివైంది అనిపిస్తుంది, ఒక్కోసారి పెద్ద తింగరబుచ్చి అనిపిస్తుంది. టాలెంట్ దీనిది, క్రెడిట్ తాను తీసుకోకుండా చెల్లెలకి ఇస్తానంటుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పటికీ అర్థం కాలేదు. ఏంటి కుమారియా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావేంటి? కాసేపు ఆగు. ఇదిగో కుమారియా, మా ఆవిడ చనిపోయిన తర్వాత నువ్వు వచ్చి నన్ను ఓదార్చుండకపోతే ఒంటరితనాన్ని భరించలేక నేను కూడా ఆవిడతో పైకి వెళ్ళిపోయి ఉండేవాడిని. ఇదిగో ఇద్దరం కలిసి లేకపోయినా ఒక్కటి కాలేకపోయినా నువ్వు అప్పుడప్పుడు ఇలా కల్లోకి వచ్చైనా నన్ను ఓదార్చకపోతే జీవితం మరీ బోరు కొట్టేసేది కుమారియా. ఇదిగో ఏంటి కుమారియా, నాతో మాట్లాడవా? సిగ్గా? ఇదిగో నేనేమన్నా చేస్తానని భయమా? దొంగ. ఈ తాతకి ఇలాంటి సెకలు కూడా ఉన్నాయా? ముందు ఈ తాత మీదే కంప్లైంట్ చేయాలి మాదాపూర్లో. ఇప్పుడు అయిపోయాడు నా చేతిలో. అమ్మా అమ్మా అమ్మా, ఎవరదే? మాట్లాడమంటే మాట్లాడరే? దొంగనా? దొంగ దొంగ గుండమా, దొంగ దొంగ గుండమా. ఏయ్ అరవకు, అరిచావంటే చంపేస్తా. ఏయ్ దగ్గరికి రావద్దు. ఏయ్ ఆగండి. వస్తే చంపేస్తా. దగ్గరికి రావద్దు. ఏయ్ ఆగండి. దగ్గరికి వచ్చారనుకో చంపేస్తా. అయింది. వస్తే చంపేస్తా. అరవద్దు, అరిస్తే చంపేస్తా. ఏయ్ నేను చేయకు. దగ్గరికి రావద్దు, వస్తే పొడి చేస్తా. మా తాతయ్య నేను చేయకు. దగ్గరికి వస్తే పొడి చేస్తా. గడప దాటో. ఏంటి దగ్గరికి వస్తున్నారు? పొడి చేస్తా, జాగ్రత్త.
అర్ధరాత్రి పూట వచ్చావు. ఎవరు నువ్వు? ఏయ్, అర్ధరాత్రి కాకుండా డే టైంలో అంతా మెలకుగా ఉన్నప్పుడు వస్తారా? ఏయ్, ఏం కావాలి నీకు? మర్యాదగా మీ బీరువాలో ఉన్న 7 వారాల నగలు పట్టుకురండి. మీ ఇంట్లో వంశపారంపర్యంగా వస్తున్న హారం నీ దగ్గర ఉంది కదా, అది నువ్వు పట్టుకురా. ఏయ్, నీ సంగతి ఏంటి? నేను ఈ ఇంటి చిన్న కోడల్ని. ఈ ఇంట్లో ప్రిఫరెన్స్ అంతా దానికే, నాదేం లేదు. ఏవో 1-2 నగలు తప్ప నా దగ్గర ఏం లేవు. ఏయ్, నీ సంగతి ఏంటి? ఏడ దారి లేక ఏళ్ళ పంచన బతుకుతున్న దాన్ని. నా దగ్గరే ఉంటుంది బూడిదా. ఏంటి అందరూ అలా చూస్తూ నిలబడ్డారు? మర్యాదగా వెళ్ళి నగలు డబ్బు తీసుకురండి. తీసుకురండి, లేకపోతే ముసలాడి కత్తితో పొడి చేయమంటారా? ఏం చేయొద్దు. దగ్గరికి వస్తే పొడి చేస్తా. ఇదిగో చూడు, మర్యాదగా మా తాతయ్యని వదిలిపెట్టు, లేదంటే ఈ గడప దాటకు. ఏంటి నాకే వార్నింగ్ ఇస్తావా? కత్తి నా చేతిలో ఉంది, మీ మనిషి కూడా నా చేతిలో ఉన్నాడు. కోసేస్తా. వెళ్ళి నగలు డబ్బు తీసుకురండి. అయ్యో గుండమ్మా, వాడు అడిగింది ఇవ్వకుండా రెచ్చగొడతావేంటే? ఊరుకో. ఇదిగో, నీకేవైనా అవసరం ఉంటే డబ్బు కావాలంటే అడుగు. సాయమని ఇంటికొచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపదు ఈ కుటుంబం. అంతేకాని ఇలా దౌర్జన్యం చేయకు. వాళ్ళు ఊరుకున్నా నేను మాత్రం ఊరుకోను. ఏయ్, ఏంటి ఎక్కువ చేస్తున్నా? సరే సరే, ఇచ్చేస్తాం. ఉండు ఉండు. ఆడదొంగ? నేను దొంగని కాదు. శైలు పెదనాన్న, శైలు పెద్దమ్మా. ఇదేంటమ్మా శైలు? ఏయ్ రౌడీ, నువ్వు ఫారెన్ లో చదువుకుంటున్నావు అన్నారు, అయితే నువ్వు ఇండియాలో దొంగతనం చేయడం పార్ట్ టైమా? అన్నయ్య, నిన్ను. మావయ్య గారు, ఈ అమ్మాయి ఎవరు? మా చెల్లెలు. ఓ, చిన్నగారు అమ్మాయి వదినా. అన్నయ్యలు రెడీయా? ఏంటి ఇది ఇంకా మర్చిపోలేదురా? ఓకే. నువ్వు ఇండియాకి ఎప్పుడు వచ్చావే? నిన్నే పెద్దమ్మా. ఓ, వచ్చిందని ఫోన్ చేసి ఇంటికి రాకుండా అర్ధరాత్రి ట్విస్ట్లేంటే? చెప్పాను కదా సర్ప్రైజ్ అని. ఏం సర్ప్రైజ్ అమ్మా? నిజంగానే గొంతు కోసేస్తావేమోనని భయపడి చచ్చాను అనుకో. నాటి పెద్దదినా చిన్నదినా? చిన్నదిన నాకు చాలా నచ్చింది. ఏమనుకోవద్దు, నువ్వు మా పెద్దన్నయ్యకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదమ్మా, అందరూ అదే అంటున్నారు. సరే సరే, ఇప్పటికే బాగా లేట్ అయింది, అందరూ వెళ్ళి నిద్రపోండి, పొద్దునే మాట్లాడుకుందాం. పదండి పదండి పదండి. పదవే శైలు, గుడ్ నైట్. గుడ్ నైట్ అదిల్లు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ తింగర బుచ్చ ఏంటి వచ్చి రావడంతోనే గుండమ్మకి కౌంటర్ వేసి
మనకి ఫేవర్గా ఉంది. రాత్రిపూట సడన్గా వచ్చి ఎంత హడావిడి చేసింది. ఏమైనా మీ చెల్లెలు మంచి అల్లరి పిల్లే. ఏంటి అలరి? నిజంగా ఇంట్లోకి దొంగ వచ్చాడు అనుకున్నాను నేను. కానీ వచ్చింది దొంగ అని నేను అనుకోలేదు. ఏ? దొంగ అయ్యుంటే నగలవి దొంగతనం చేయడానికి వెతుకుతాడు. కానీ ఎక్కడ ఏమున్నాయో చెప్తూ బెదిరిస్తుందంటే అది ఎవరో మనకి తెలిసిన వాళ్లే మనల్ని ఆట పట్టించడానికి చేస్తున్నారనిపించింది. ఓ, తీరా చూస్తే తను తమరి చెల్లెలైంది. హలో, ఏంటి ఈ టైంలో క్యాలెండర్ చూస్తున్నావు? మా చెల్లెలు అడుగుపెట్టిన తిది మంచిదో కాదో అని చూస్తున్నావా? అరే, అయిన వాళ్ళు ఇంటికొస్తే వాళ్ళ ప్రేమను చూస్తారు కానీ వాళ్ళు ఏ టైంలో వచ్చారు, తిథి ఏంటి, నక్షత్రం ఏంటి అని ఎవ్వరూ చూడరండి. మరెందుకు క్యాలెండర్ చూస్తున్నావు? ఉమ్, రేపు మదర్స్ డే అండి. ఓహో. ఆ? ఓహో ఏంటి? మరేం చేయాలి? అదేంటండి, మీ అమ్మగారికి మదర్స్ డే సెలబ్రేషన్ చేయరా? బాబీ, ఇలారా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటొదినా? ఏంటొదినా? రేపు మదర్స్ డే అంటారా? ఆ, అవునా? అవునా ఏంటి? మనం అందరం కలిసి రేపు మదర్స్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. అత్తయ్య గారికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఆ? ఇచ్చేద్దాం వదినా. గిఫ్ట్ ఇవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు ఈ హడావుడంతా అవసరమా? అవునా? అసలు ఆవిడికి మిమ్మల్ని కనడం అవసరమా? అమ్మండి, మా చిన్నప్పుడు నేను మా చెల్లి కలిసి ఇంట్లో మదర్స్ డే సెలబ్రేట్ చేసేవాళ్ళం. మా అమ్మ ఎంత ఆనందపడిపోయేదో తెలుసా? ఆ ఆనందం రేపు అత్తయ్య గారి కళ్ళల్లో నేను చూడాలి. నేను పసిపాపనయ్యి ఆవిడిలో మా అమ్మని చూసుకోవాలి. నా చిన్నతనంలోకి వెళ్ళిపోవాలి. తప్పకుండా వదినా. రేపు మదర్స్ డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. మా అమ్మలో మీకు మీ అమ్మగారిని చూపిస్తాం. మిమ్మల్ని చిన్నతనంలోకి మేం తీసుకెళ్తాం. ఇట్స్ మై ప్రామిస్ వదినా. సరే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ మదర్స్ డే అమ్మా. హ్యాపీ మదర్స్ డే పెద్దమ్మ. థ్యాంక్ యూ శైలు. హ్యాపీ మదర్స్ డే అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందమ్మా? చాలా బాగుందిరా. ఏంటి హడావిడి? ఇవాళ మదర్స్ డే పెదనాన్న, అందుకే మేమంతా కలిసి పెద్దమ్మకి పూలతో సన్మానం చేస్తున్నాం. ఓహో, ఇవాళ మదర్స్ డేనా? మా గిరికోడు ఇక్కడే ఉండుంటే వాడు నాకు రాజ సన్మానం చేసేవాడు. అవును, ఇదివరకు ఎప్పుడు ఇలాంటి హడావిడి లేదుగా. ఇప్పుడేంటి కొత్తగా? కొత్తగా ఉండాలని వదినా మేం ప్లాన్ చేసింది. ఏంటి నువ్వు ప్లాన్ చేసావు ఇవన్నీ? అంటే పార్టిసిపేట్ చేశాను కదా అన్నయ్య. మదర్స్ డే రోజు మా అమ్మని ఆనందంగా ఉంచాలని, ఈ రోజుని తన జీవితాంతం ఓ జ్ఞాపకంగా గుర్తుంచుకునేలా జరపాలని వదినే ఈ ఏర్పాట్లన్నీ చేసింది.
ఈ విషయం నాకు చెప్తే నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని కదా. అప్పటికి తమరు నిద్రలో ఉన్నారు. నా కోసం ఇవన్నీ ఏర్పాట్లు చేసావా? అవునత్తయ్యా, అమ్మని ఆనందంగా ఉంచడం కంటే ఆనందం ఏముంటుందని. మా గుండమ్మ అంటే ఏమనుకుంటున్నారమ్మా? తన చిన్న వయసులోనే వాళ్ళ అమ్మని ఆనందంగా ఉంచాలని, తనకి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చి థ్రిల్ చేయాలని ఏవేవో ఆలోచనలు చేసేది. దీనికి అమ్మ అంటే అంత ఇష్టం రా. కానీ ఆ దేవుడికి అది ఇష్టం లేక తన చిన్నతనంలోనే ఆ అమ్మని తీసుకెళ్ళిపోయాడు.